ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? గత రాత్రంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో ఆయన స్తుతించు వారంగా, ఆయన గణపరచు వారంగా దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభువును గణపరుద్దాం. నేను పాడుచూ స్తుతిగానము చేసేదను అని కీర్తనకారుడు అన్నట్టుగా ప్రతిరోజు దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి ఇస్తూనే ఉన్నారు. మనం చేస్తున్న ప్రార్థనలను మన దేవుడు ఆలకించడం ద్వారా, వాటికి తగిన సమయంలో జవాబును ఇవ్వడం ద్వారా మన ప్రార్థనలన్నింటినీ కూడా దేవుడు స్తుతిగా ఆయన మారుస్తున్నందుకు మనం ప్రభువుని గణపరచాలి. ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన గణపరుస్తూ ఉండడం మన జీవితానికి గొప్ప ధన్యత మరియు భాగ్యము. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని వింటున్నాం కదా. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఒక వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. ఉన్నాయా? బైబిల్ మీ దగ్గర ఉన్నాయా? తెరవండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 17 and verse 8. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ప్రైజ్ ది లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రామిస్. ఇర్మీయా గ్రంథంలో అనేకమైన దేవుని మాటలు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. ఆ మాటల్లో ఆయా సందర్భాల్లో వాగ్దానాలు కూడా మనం చూస్తున్నాం. ఇర్మీయా గ్రంథంలో కేవలం హెచ్చరికలు మాత్రమే కాదు, ప్రజల్ని తన వైపు తిరగమని దేవుడిస్తున్న ఆజ్ఞ మాత్రమే కాకుండా, ఆయన వైపు మనం తిరిగినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మదగిన దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు మన జీవితాల్లో ఎలాంటి ఆశ్చర్యకార్యాలు జరుగుతాయో, ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి కూడా స్పష్టంగా ఇర్మీయా గ్రంథంలో మనం చూస్తున్నాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, అలా నమ్ముకున్నప్పుడు దేవుడు వానికి ఆశ్రయంగా ఉంటాడు అని ఆ పై వచనంలో మనం చూస్తాం. ప్రపంచంలో చాలామంది చాలా వాటిని నమ్ముతున్నారు, కానీ అదేంటో దేవుణ్ణి నమ్మడం అంటే చాలా కష్టమైపోతుంది. ఎన్నో విషయాలు నమ్మే నిర్ణయాలు తీసుకుంటాం, చాలా విషయాలు నమ్మి మన జీవనయాత్రలో ముందు కొనసాగుతుంటాం. కానీ సజీవుడైన దేవుణ్ణి, ఉన్నవాడు అనువాడైన ప్రభువుని నమ్మాలి అంటే కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడిపోతుంటారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుణ్ణి నమ్మడం ఒక ఆశీర్వాదం, అదొక ధన్యత. నమ్మేవాడు దేవుని మహిమను చూస్తాడని, నమ్మితే సమస్తము సాధ్యమనే వచనాలు చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుణ్ణి ఎవరైతే పరిపూర్ణమైన మనసుతో నమ్ముతారో వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఎంత చక్కని మాట ఇది. నాటబడిన చెట్లు. అరణ్యం వేరు, తోట వేరు. అరణ్యంలో చెట్లు వాటికవే పెరుగుతూ ఉంటాయి, వాటికవే మొలుస్తూ ఉంటాయి. కానీ తోటలో చెట్లు నాటబడతాయి. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది, తగిన కాలం ముందు ఫలములిస్తుంది. బైబిల్ గ్రంథం అనేక సార్లు ఇదే మాట సెలవిస్తుంది. మొదటి కీర్తనలు కూడా మనం చదివితే, ఎవరైతే దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉంటారో, పాపుల మార్గంలో నిలవకుండా ఉంటారో, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండకుండా ఉంటారో, దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వారు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడిపోకుండా తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడని మొదటి కీర్తనలో మనం చూసాం. ఆధ్యాత్మిక జీవితం ఫలించే చెట్టుతో పోల్చబడింది. ఒక చెట్టు నాటబడిన తర్వాత అది ఎదిగి ఫలించాలనే రైతు కోరుకుంటాడు, లేదా తోటమాలి కోరుకుంటాడు. క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. ఫలములు లేని జీవితం దేవునికి మహిమను తీసుకురాదు. నీ జీవితంలో ఫలములు ఉన్నాయా? మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవునితోనూ సహవాసం చేయడం ద్వారా ప్రతిరోజు ఆత్మ ఫలాన్ని ఫలించే వ్యక్తిగా నీవు ఉన్నావా? దేవుడు అదే కోరుతున్నాడు మన నుంచి. మనం ఫలములు ఫలించే వ్యక్తులుగా ఉండాలనే ప్రభు ఆశిస్తున్నాడు. అయితే జలముల యొద్ద నాటబడిన చెట్టు వేరు తన్నుతుంది లోపలికి అని. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైన చెట్లట తుఫానులు వచ్చినప్పుడు, లేదా గాలి వానలు వచ్చినప్పుడు, భయంకరమైన గాలులు వీచినప్పుడు అవి వేళ్లను లోతుకు తీసుకుపోతాయట. అంటే ఆ చెట్ల వేళ్ళు లోపలికి వెళుతూ ఉంటాయి. చాలాసార్లు విశ్వాస జీవితంలో గాలి తుఫానులు వచ్చినప్పుడు నా జీవితం అయిపోయిందేమో అనుకుంటాం, ఇదే ఆఖరి రోజేమో అనుకుంటాం, ఈ సమస్యతోనే నా జీవితం ముగిసిపోద్దేమో, ఈ రోగంతోనే నా జీవితం ముగిసిపోద్దేమోనన్న భయం చాలాసార్లు మనలోకి వస్తుంది. కానీ
బైబిల్ సెలవిస్తూ ఉంది, వారు వేర్లు లోపలికి తన్నుతారు. అనగా స్థిరమైన ఆధ్యాత్మిక జీవితాన్ని వారు కలిగి ఉంటారు, కష్టాల్లో కూడా, శ్రమల్లో కూడా. క్రైస్తవ జీవితంలోకి వచ్చే శ్రమలు నిన్ను ముంచివేయడానికి కాదు, లేదా నిన్ను త్రుంచివేయడానికి కాదు. ఆ శ్రమలు నువ్వు ఇంకా బలంగా దేవుళ్ళు ఎదగడానికి ఉపయోగపడతాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఒక శ్రమ ఎదుర్కొంటున్నావా? ఒక నిందను ఎదుర్కొంటున్నావా? ఒక సవాలు నీ ముందుందా? నువ్వు ప్రార్థన చేస్తున్న ఏదో ఒక అంశం నీ జీవితంలో ఆలస్యం అవుతుందని బాధపడుతున్నావా? లోకస్తులందరూ నిన్ను చూసి హేళన చేస్తున్నారా, నిందిస్తున్నారా? నువ్వు కృంగిపోవద్దు. ఈ సమయాన్ని నువ్వు దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకో. దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. విశ్వాసంలో స్థిరపడడం నేర్చుకో. నీ వేళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు వెట్ట కలిగినను అది భయపడదట. ప్రతికూల వాతావరణం వచ్చిన ఆ చెట్టు చెక్కు చెదరదు. అంత మాత్రం కాకుండా అది దాని కాపు మానదు, ఫలిస్తూనే ఉంటుంది. దేవునికి మహిమను తీసుకొచ్చే జీవితం. చింతపడదు, కాపు మానదనే మాట. క్రైస్తవ జీవితం చింతను జయించే జీవితం. అపోస్తలుడైన పౌలు అది అంటాడు, దేని గురించి మీరు చింతపడకండి. చింతపడాలనుకుంటే ప్రతి విషయాన్ని బట్టి మనం చింతపడచ్చు. చిన్న విషయాలు కూడా మనకి చింతను తీసుకొస్తాయి. కానీ జయించాలని నిర్ణయించుకో, చింత పడకూడదని నిర్ణయించుకో, దేవుడిని నడిపిస్తాడు. అలా ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకుంటావో, దేవుని మీద అచంచలమైన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటావో, నీ విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు దేవుని వైపు నీ దృష్టి ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు విజయ పదంలో నువ్వు కొనసాగుతావు. సదాశయ స్ఫూర్తితో దేవుడిని నడిపిస్తాడు. సమున్నతమైన లక్ష్యాలు నువ్వు సాధిస్తావు. దేవుడు ఏ స్థితిలో ఉండాలని ఆయన కోరుకున్నాడో, నీ పట్ల దేవునికి ఎలాంటి ఉత్తమమైన ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయో ఆ ప్రణాళికలను నెరవేర్చువాడిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మధ్యలో వెనుకకు తిరిగే వ్యక్తివి కాదు. కీప్ మూవింగ్. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నేను బలపరిచే దేవుడు కాబట్టి ముందుకు సాగిపో. చింతలన్నీ ప్రక్కన పెట్టి ప్రభువును ఆరాధించడం నేర్చుకో. నీ చింతలన్నీ కూడా ప్రార్థనలుగా మార్చు. దేవుడు నీ ప్రార్థనను స్తుతిగా మారుస్తాడు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. రోజంతా ప్రభువును స్తుతించండి, ఘనపరచండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. మా పట్ల నీకున్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు. నిన్ను మా ఆశ్రయముగా చేసుకున్నప్పుడు మేము జలముల యొద్ద నాటబడిన చెట్ల వలె ఉంటామని, వేరు తన్ని ఫలిస్తామని ప్రభువా, చాలా చక్కని వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ వాగ్దానాన్ని విన్న మా పిల్లలందరినీ బలపరచండి. మేము ప్రతిరోజు నీలో స్థిరంగా బలంగా ఉండడానికి సహాయించండి. నీ కృప మాకు అవసరం ప్రభువా. మా శక్తి, మా జ్ఞానం, మా బలం ఏదీ కాదు. కేవలం నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించండి, ఆశీర్వదించండి. మా ప్రియులు ఎంతమంది అయితే వాగ్దాన సందేశం ద్వారా ఆధ్యాత్మికంగా దీవెన పొందుతున్నారో వారందరినీ ఇంకనూ బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. వ్యాధులు ఉన్న వారు లేవనెత్తండి. మహిమతో నింపి బలపరచండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. పరీక్షలు రాస్తున్న యవన బిడ్డల కోసం ప్రార్థన చేయాలని నేను దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. మీరు ఏ రకమైన పరీక్ష రాస్తున్నా ఈ ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు మీకు జ్ఞానాన్ని దయచేయాలని, అన్ని విషయాల్లో మిమ్మల్ని భద్రపరచాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవాని కొందనాలు. మా యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామో, ఎవరెవరైతే పరీక్షలు రాస్తూ ఉన్నారో ఈ సంవత్సరం, వారందరినీ నీ దయగల చేతులకు అప్పగిస్తున్నాం. నీ లేఖనంలో రాయబడింది, ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే అడగండి, ధారాళంగా దేవుడు దయచేస్తాడని నీ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుని నేను స్తుతిస్తున్నా. అవునయ్యా, మొదట మీరు మాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు, ఆ తదుపరి మాకు కావాల్సిన ప్రతివిధమైన జ్ఞానాన్ని నీవు అనుగ్రహించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవని నీ వాక్యంలో రాయబడిన రీతిగా మా ప్రియులు ఎంతమంది అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో కావలసిన జ్ఞానమును, నడిపింపును మీరు దయచేయండి. వారి ప్రయాణాల్లో కావాల్సిన భద్రత మీరు దయచేయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సకాలంలో చేరుకోవడానికి కృప చూపించండి. ఎగ్జామ్స్ రాస్తున్నంతసేపు నాయన వారికి చక్కని ఫోకస్ మీరు దయచేయండి. రిమెంబరెన్స్ మీరు ఇవ్వండి. క్రియేటివిటీని దయచేయండి. నీ దయ, నీ కృప ఎల్లప్పుడూ వారి మీద ఉన్న దయచేయమని కోరుతున్నాం. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నిలబెడతాను అని వాగ్దానం చేసిన దేవుడు, మా ప్రియులందరినీ మీరు బలపరిచి ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ మీరు అనుగ్రహించి నాయన నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. అనేక మందికి వారు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. మా ప్రార్థన వినినందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరొకసారి మా యవన బిడ్డలందరినీ నీ ప్రేమగల చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్.
God bless you, dear youngsters. May the Lord bless you with His wisdom and knowledge. Amen. Praise the Lord. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.